ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ మోడర్న్ లైఫ్లో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అందులో వయసుతో నిమిత్తం లేకుండా చిన్న పెద్ద అందరినీ ఇబ్బంది పడుతున్న సమస్య ఎసిడిటీ. వాడుక భాషలో ఈ ఎసిడిటీని హార్ట్ బర్న్ అని, యాసిడ్ వల్ల అజీర్ణం కలగడం అని, పైరోసిస్ అని అనేక పేర్లతో పిలుస్తారు. కడుపులో మంట, గొంతులో మంట, ఛాతిలో మంట వస్తుందని, ఏదన్నా తిన్న తర్వాత ఈ మంట ఎక్కువ అవుతుందని, కొన్ని సందర్భాల్లో ఈ మంట నొప్పితో పాటు కూడా ఉంటుందని చాలా మంది పేషెంట్స్ మనకు చెప్తూ ఉంటారు. ఇలా జరగడానికి వాళ్ళకి ముఖ్య కారణం మన పొట్టలో ఆహారం అరగడానికి కొన్ని రకాలైన యాసిడ్స్ అనేవి తయారవుతాయి. ఈ యాసిడ్స్ మోతాదుకు మించి తయారైన యాసిడ్ అన్నవాహికలోకి, గొంతులోకి పైకి వచ్చిన అసిడిటీ అని అంటారు. భారతదేశంలోని అనేక ఆరోగ్య సమస్యల్లో ఈ ఎసిడిటీ కూడా ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్యగా ఉంది. 30 సంవత్సరాలు నిండిన ఒక 100 మందిని మనం తీసుకుంటే, లేదా 20 నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకు 100 మందిని తీసుకున్నా, కనీసం 25 నుండి 30 మందికి ఈ ఆరోగ్య సమస్య, ఎసిడిటీ అనే ఆరోగ్య సమస్య ఉండి ఉండొచ్చునని అనేక రీసెర్చ్ పేపర్స్ ద్వారా మనకు తెలుస్తుంది. ఈ వీడియోలో మనం ఎసిడిటీ అంటే ఏంటి, దానికి ముఖ్యమైన కారణాలు ఏంటి, లక్షణాలు ఏంటి, దీన్ని ఎలా నిర్ధారించుకోవాలి, ఎసిడిటీని తగ్గించుకోవడానికి చేయాల్సిన పనులేంటి, మార్గాలు ఏమిటి, అలాగే వీడియో చివరిలో కొన్ని ముఖ్యమైన హోమియోపతి మందుల గురించి కూడా చెప్తాను. వీడియో చివరి దాకా చూడండి. నమస్తే, నేను డాక్టర్ లక్ష్మీ దీపక్. వెల్కమ్ టు మై ఛానల్. అనేక ఆరోగ్య సమస్యలు, వాటికి సంబంధించిన హోమియోపతి వైద్యం గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్తో మంచి వీడియోలు మన ఛానల్లో ఉంటాయి. మీరు మొదటిసారి మన ఛానల్కి వచ్చిన, ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోయినా ఇప్పుడే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఎసిడిటీ అంటే ఏంటి? ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మన పొట్టలో ఆహారం అరుగుదలకి కొన్ని రకాలైనటువంటి యాసిడ్స్ అనేవి తయారవుతాయి. ఇందులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ముఖ్యమైనది. మన పొట్టలో ఆహారం అరుగుదల కోసమే కాకుండా అనేక రకాలైనటువంటి క్రిమికీటకాల నుంచి కూడా మనల్ని కాపాడడానికి ఈ యాసిడ్ అనేది ఉపయోగపడుతుంది. మన పొట్టలో ఉండే పొరలు ఈ యాసిడ్ని తట్టుకోగలవు. కానీ ఒకవేళ ఈ యాసిడ్ అనేది ఎక్కువ తయారవుతున్నా, లేదా రిఫ్లెక్స్ ద్వారా పైకి తంతున్నా, అన్నవాహిక ఈసోఫాగస్లోకి యాసిడ్ వచ్చినప్పుడు అక్కడ ఉండే పొరలు ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క పవర్ని తట్టుకోలేవు. అందుకే ముందు మనకి మంట అనే సెన్సేషన్ తెలుస్తుంది. ఇలా ఈ యాసిడ్ అనేది అన్నవాహిక పైకి రావడాన్ని, ఈ ఈసోఫాగస్ దగ్గరికి రావడాన్ని GERD, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజార్డర్ అంటారు. దీని గురించి డీటెయిల్గా ఇంకొక వీడియోలో చెప్తాను. ఈ ఎసిడిటీలో ఉండే లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. యాసిడ్ అనేది పైకి తండడం వల్ల గొంతులోను, ఛాతిలోను నొప్పి లేదా మంట అనేది బాగా తెలుస్తుంది. ఈ నొప్పి, మంట ముందుకు వంగినప్పుడు కానీ, వెనక్కి పడుకున్నప్పుడు కానీ ఎక్కువ అవుతూ ఉండడం, ఇది ఏదైనా తిన్న తర్వాత ఇంకొంచెం పెరగడం, రోజు గడిచే కొద్దీ ఈ సమస్య తీవ్రంగా అవడం అనేది మనం చూస్తాం. అంతేకాకుండా ఒక్కొక్కసారి నొప్పి గొంతు, ఛాతితో పాటు మెడ దగ్గర కూడా ఉంటుందన్నమాట. వీటితో పాటు విపరీతమైన తేన్పులు, పెద్ద పెద్ద సౌండ్తో విపరీతమైన తేన్పులు కూడా వస్తుంటాయని పేషెంట్స్ మనకి చెప్తారు. తేన్పులు వచ్చినప్పుడు ఈ గొంతులోకి నీరు వస్తుందని చెప్పే చాలా మందికి వికారము, వాంతులు కూడా ముఖ్యమైన లక్షణాలుగా ఉంటాయి. ఈ వికారము, వాంతులు అవుతున్నప్పుడు వచ్చిన వామిటింగ్ అనేది నురగలాగా ఉంటుందని, తెమడలాగా ఉంటుందని, పసరలాగా ఉంటుందని పేషెంట్స్ వాళ్ళ డిస్క్రిప్షన్ చెప్తూ ఉంటారు. ఇవే కాక పొడి దగ్గు, గొంతు పొడిబారిపోవడం, విపరీతంగా దాహం అనిపించడం, ఆ నీళ్లు తాగుతున్నా కూడా ఈ గొంతులో పొడిబారిపోతున్న సమస్య తగ్గకపోవడం, మాట్లాడుతున్నప్పుడు గొంతు బొంగురుగా రావడం, కొన్ని సందర్భాల్లో ఈ సమస్య బాగా ముదిరిన వాళ్ళైతే మింగుడు పడపోవడం, ఆహారం మింగేటప్పుడు, తీసుకునేటప్పుడు కూడా సమస్యగా ఉండడం, మింగుతున్న సమయంలో నొప్పిగా కూడా ఉండడం, ఆహారం నమిలి మింగుతున్నప్పుడు అక్కడ నొప్పిగా కూడా ఉంటుందని మనకి పేషెంట్స్ చెప్తూ ఉంటారు. ఈ సమస్య ఎక్కువగా ఉన్న కొంతమందిలో నోటి నుంచి దుర్వాసన రావడం, ఆహారం సహించలేకపోవడం, తినబుద్ధి కాకపోవడం, ఇలా తినడం మానేయడం వల్ల బరువు తగ్గడం కూడా ఉంటుంది. ఈ సమస్య ఇంకా పెరుగుతుందని ఎలా గుర్తుంచుకోవాలి? ఒకవేళ మీకు ఇప్పుడు దాకా నేను చెప్పిన లక్షణాలు ప్రతిరోజు వస్తున్నాయి అనుకోండి, అంటే ఛాతిలో మంట, గొంతులో నొప్పి, మింగుడు పడకపోవడం, ఈ లక్షణాలు ప్రతిరోజు వస్తున్నా సుమారుగా 10 నుంచి 15 రోజుల పాటు ప్రతిరోజు ఏదో రకమైన యాంటాసిడ్స్ తాగడం కానీ, గ్యాస్ బిళ్ళలు లాంటి చప్పరించడం కానీ, గ్యాస్ టాబ్లెట్లు లాంటివి వేసుకోవడం కానీ, వీటి వల్ల మీకు ఎటువంటి రిలీఫ్ రావట్లేదు అనుకోండి, ఈ సమస్య ఇంకా ముదురుతుందని మీరు గుర్తుంచుకోవాలి. అలాగే వీటితో పాటు మాట్లాడేటప్పుడు ఆయాసంగా ఉండడం, మాట్లాడేటప్పుడు గొంతు బొంగురుపోయినట్టుగా ఉండడం, గొంతులో నొప్పి, కడుపులో నొప్పి, వంగుతున్నప్పుడు ఈ నొప్పి ఇంకా ఎక్కువ అవడం, లేదా పడుకోవడానికి కూడా ఇబ్బంది కలగడం, వీటన్నిటితో పాటు ఒకవేళ వాంతులు లేదా ఒక్కొక్కసారి విరోచనాలు కూడా మీకు కనపడుతున్నట్లయితే ఈ సమస్య బాగా ముదురుతున్నట్టు. ఇమీడియట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి దీనికి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఈ ఎసిడిటీ అనేది రావడానికి ముఖ్య కారణాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వయసుతో సంబంధం లేకుండా ఈ ఎసిడిటీ అనేది ఏ వయసు వారికన్నా రావచ్చు. మీకుండే ఆహారపు అలవాట్లను బట్టి లేటుగా తినడం కానీ, స్మోకింగ్, డ్రింకింగ్ లాంటివి ఉండడం కానీ,
విపరీతంగా జంక్ ఫుడ్స్ తీసుకోవడం కానీ, ఒబెసిటీ స్థూలకాయం ఉన్న వాళ్ళలో కూడా ఈ సమస్య అనేది మనం చూస్తాం. వీటితో పాటు కొన్ని రకాలైనటువంటి మందులు ఈ నొప్పుల కోసం కానీ, నిద్రలేమి గురించి కానీ ఎక్కువగా ఇలాంటి మందులు వాడే వాళ్ళల్లో కూడా ఈ యాసిడిటీ అనే సమస్యని మనం ఫ్రీక్వెంట్గా చూస్తాం. సమయం సందర్భం లేకుండా ఎంత ఆహారం పడితే అంత ఆహారం విపరీతంగా తీసుకునే వాళ్ళల్లో ఈ యాసిడ్ సమస్య అనేది మనం చూస్తాం. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఈ ఎసిడిటీ అనే సమస్య ఎవరికి ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవడం కష్టమవుతుంది. కానీ కొన్ని ఆహార పదార్థాలు తిన్నప్పుడు వాళ్ళకి పడట్లేదని, వాళ్ళకి యాసిడ్ సమస్య ఎక్కువ అవుతుందని అర్థమైతే కనుక వాటిని మానేయడం తప్ప వేరే మార్గం లేదు. టీ, కాఫీ విపరీతంగా కన్జ్యూమ్ చేసే వాళ్ళలో, అంటే రోజు మొత్తంలో కనీసం ఒక 10-15 టీలన్నా తాగేవాళ్ళు, లేదా డే మొత్తంలో ఒక 5-6 కాఫీలన్నా తాగేవాళ్ళు, వీటితో పాటుగా కూల్ డ్రింక్స్ని విపరీతంగా తాగేవాళ్ళు, ఈ కెఫీన్ డ్రింక్స్, ఈ మాన్స్టర్ అని, స్టింగ్ అని, చాలా బ్రాండెడ్ పేర్లు చాలా ఉంటాయి, మనం చెప్పకూడదు. ఇవి ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో కూడా కెఫినేటెడ్ డ్రింక్స్ అని ఉంటాయి. డ్రింక్ వెనకాల కెఫీన్ ఇన్ఫ్యూజ్డ్ అని ఉంటుంది, లేదా కెఫీన్ ఉంది దీంట్లో అని ఉంటే కనుక ఈ కెఫినేటెడ్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో కూడా ఈ యాసిడ్ సమస్య అనేది విపరీతంగా పెరుగుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఈ ఎసిడిటీ అనే సమస్య చూస్తాం అనమాట. ఇది పొట్టలో బరువు పెరగడం వల్ల, బేబీ ఉండడం వల్ల, ఈ ప్రెషర్ సిమ్టమ్స్ వల్ల పైకి స్టమక్లో నుంచి గొంతులోకి యాసిడ్ రిఫ్లెక్స్ అనేది జరుగుతుంది. ఇది సాధారణంగా డెలివరీ అయిన తర్వాత నార్మల్ అయిపోతుంది. ఈ ఎసిడిటీని ఎలా నిర్మూలించవచ్చు? మన ఆహారపు అలవాట్లో మార్పులు చేసుకోవడం ద్వారా చాలా వరకు ఈ యాసిడ్ సమస్యని మనం తగ్గించుకోవచ్చు. దీంట్లో ముఖ్యమైన 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి: ఆహారం, నీరు, నిద్ర. మొదటిది ఆహారం. మనకి సాధారణంగా 3 సార్లు ఆహారం తీసుకునే అలవాటు ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. 3 సార్లు తీసుకున్నప్పుడల్లా ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం అలవాటుగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత లంచ్ వరకు ఎక్కువ బ్రేక్ ఉన్నప్పుడు, ఎక్కువ గ్యాప్ ఉన్నప్పుడు ఆకలి లేకుండా ఉండడానికి ఇలా అలవాటు చేసుకున్నాం. ఒకవేళ మీకు ఎసిడిటీ అనే సమస్య ఉంటే కనుక ఈ పద్ధతిలో తినడం మానేయాలి. అంటే లంచ్కి బ్రేక్కి మధ్యలో ఒక 5-6 గంటలు ఉంటాయి కనుక 2 గంటలకో 3 గంటలకో ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఇంకొక చిన్న మోతాదులో ఏదన్నా ఫుడ్ తీసుకోవడం మంచిది. సపోజ్ ఒక హాఫ్ యాపిల్ కానీ, ఒక బనానా కానీ, ఇట్లా ఏదన్నా బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో తీసుకోవడం మంచిది. లంచ్కి డిన్నర్కి మధ్యలో కూడా ఎక్కువ గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో ఈవినింగ్ స్నాక్ తీసుకునే వాళ్ళు, లేదా ఈ గ్యాప్లో ఎక్కువ ఉన్నప్పుడు టీ, కాఫీ లాంటివి కన్జ్యూమ్ చేస్తారు. వీటి వల్ల కూడా ఎసిడిటీ పెరుగుతుంది. ఇందాక మనం బ్రేక్ఫాస్ట్, లంచ్కి మధ్యలో ఎలాగైతే చిన్న మీల్ ఒకటి సెట్ చేసుకున్నామో, లంచ్కి డిన్నర్కి మధ్యలో కూడా ఒక చిన్న మీల్ అనేది సెట్ చేసుకోవాలి. 3 టాపిక్స్లో 2వ టాపిక్ నీరు అనమాట. మనం వాటర్ కన్జంప్షన్ ఎంత ఉన్నది అనేది మానిటర్ చేసుకోవాలి. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకపోతే మినిమం 2 నుంచి 4 లీటర్ల నీళ్లు తీసుకోవచ్చు. ఒకవేళ కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా, హార్ట్ సంబంధిత అనారోగ్య సమస్యలు ఏమన్నా, వాటితో పాటు మీకు ఎసిడిటీ ఉంటే ఈ వాటర్ మానిటరింగ్ కూడా కొంచెం ఇంపార్టెంట్గా చూసుకోవాలి. ఇక 3వ పాయింట్ నిద్ర గురించి మాట్లాడుకోవాలి. ఈ నిద్ర గురించి మనం చెప్పుకునేది ఏంటంటే, ఆహారానికి, బెడ్ టైంకి, నిద్రకు ఉపక్రమించడానికి మధ్యలో కనీసం 1 నుండి 2 గంటల టైం ఉంటే చాలా బెటర్గా ఉంటుంది. దాదాపుగా చాలామంది తిన్న వెంటనే చేయి కడుక్కుంటారు, అది ఇంకా ఎండను కూడా ఎండదు, నిద్రపోవడానికి వెళ్ళిపోతారు. తిన్న వెంటనే పడుకుంటే కనుక ఈ యాసిడ్ స్టిమ్యులేషన్ అనేది ఎక్కువగా జరిగి ఏ అర్ధరాత్రిలో మీకు విపరీతమైన ఇబ్బంది కలిగి ఒకవేళ గుండెపోటు వస్తుందేమోనని అనుమానం కలిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఎసిడిటీని నిర్ధారించుకోవడం వల్ల, అంటే డయాగ్నోస్టిక్ టెస్ట్స్, పరీక్షలు ఏముంటాయి, దాదాపుగా మనం లక్షణాల ద్వారానే ఇది ఎసిడిటీ అని నిర్ధారిస్తాం. ఒక్కొక్కసారి ఈ లక్షణాల తీవ్రత పెరిగిపోతూ ఉంటుంది. మీరు మందులు వేస్తున్న తాత్కాలికమైన ఉపశమనమే ఉంటుంది, కానీ లక్షణం పూర్తిగా పోదు. ఇలాంటి సందర్భాల్లో ఇది పరీక్ష చేయించుకోవడానికి అడ్వైజ్ చేస్తాం. పరీక్ష కూడా ఎందుకు చేసుకోవాలి అంటే, ఒక్కొక్కసారి ఈ ఎసిడిటీ అనే సమస్య గుండెపోటు లక్షణాలు, లేదా నిమోనియా, ఆస్తమా ఇలాంటి లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఈ ఆయాసం రావడం, గొంతులో నొప్పి రావడం, ఛాతిలో నొప్పి రావడం, మంట రావడం, ఈ సెన్సేషన్స్ అనేవి కొన్ని అనారోగ్య సమస్యల్లో కూడా ఉంటాయి. అందుకని ఇది ఎసిడిటీయే అని నిర్ధారించుకోవడానికి కొన్ని పరీక్షలు అనేవి అవసరం. ఇది గుండెపోటో, నిమోనియానో, వేరేదన్నా అని కంగారు పడిపోకుండా ఈ ఎసిడిటీని నిర్ధారించుకోవడానికి ఎండోస్కోపీ లాంటి పరీక్షలు చాలా ఉపయోగపడతాయి. మీకు ఎసిడిటీ అనే సమస్య ఉంది అని తెలుసుకున్నారనుకోండి, మీరు ఖచ్చితంగా మానేయవలసినవి కొన్ని ఉంటాయి. అందులో ముఖ్యమైనవి ఈ కూల్ డ్రింక్స్ అనేటివి, ఈ ఫాస్ట్ ఫుడ్స్ అనేవి, లేదా రిఫైన్డ్ షుగర్స్ ఖచ్చితంగా మానేయాలి. చాలా సందర్భాల్లో నేను నా పేషెంట్స్కి తేనె కూడా తీసుకోవద్దని చెప్తాను. విపరీతంగా టీలు తాగడమే కాదు, ఒకవేళ మీకు ఎసిడిటీ అనే సమస్య ఉంటే రోజు మొత్తంలో ఒకసారి టీ తాగినా కూడా ఇది పెరుగుతున్నట్లయితే మీరు ఈ టీలు, కాఫీలు, పంచదార, తేనె కూడా ఖచ్చితంగా మానేయవలసి ఉంటుంది. ఒకవేళ మీకు ఈ లక్షణాలు ఉంటే కనుక అవి తీసుకున్నప్పుడు మీకు ఎక్కువ అవుతుంది అనే విషయాన్ని మీరు గమనించుకున్నట్లయితే కొంతకాలం వీటిని దూరంగా ఉంచితే తర్వాత మీరు సర్దుకున్నట్లయితే నిదానంగా వాటిని తీసుకోవచ్చు తప్ప మీరు ఈ ఉత్ప్రేరకాలు లేదా ఈ స్టిమ్యులెంట్స్ ని కంటిన్యూ
కంటిన్యూగా మీరు తీసుకున్నట్లయితే ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా మీకు ఎసిడిటీని రిలీఫ్ రాదు. మరి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మీకు రిలీఫ్ కనిపిస్తుంది? కూరగాయలు, అందులోనూ నీరు శాతం ఎక్కువగా ఉండే కూరగాయలు, ఉదాహరణకి పొట్లకాయ కానీ, దోసకాయ కానీ, బీరకాయ కానీ, సొరకాయ కానీ, ఇలాంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా మీకు మంచి రిలీఫ్ లభిస్తుంది. చాలా రీసెర్చ్ పేపర్స్లో వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో ఈ యాసిడ్ సమస్య తక్కువగా ఉంది అనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. చాలామంది ఈ జీలకర్ర నీళ్ళని, ఈ వాము నీళ్ళని, ఈ మిరియాలు, చెక్క వీటిని బాగా డికాషన్ లాగా కాచి వడగట్టుకొని తాగుతామని చెప్తారు. ఇవన్నీ సుగంధ ద్రవ్యాలు. ఈ సుగంధ ద్రవ్యాలు అనేవి ఆహారంలో స్మెల్ కోసం, లిటిల్ బిట్ ఫ్లేవర్ కోసం ఉపయోగించుకోవాల్సినవి. ఇవి మీరు వైద్యం చేసుకోవడానికి ఉపయోగపడేవి కావు. వీటిని తీసుకోవడం వల్ల మీ పేగు పూతకు గురయ్యే రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి. మిరియాలు, యాలుకలు, ఈ లవంగాలు, చెక్క వీటిని ఖచ్చితంగా మానేయాల్సి ఉంటుంది. ఎలాంటి పళ్ళు తీసుకోవచ్చు? ఈ సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల, అంటే ఈ సంత్రాలు, బత్తాయిలు, నారింజకాయలు ఇలాంటి సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఈ యాసిడ్ సెక్రేషన్ ఎక్కువయ్యే రిస్క్ ఉంటుంది. బనానా, అరటిపండు తీసుకోవచ్చు, బొప్పాయి తీసుకోవచ్చు, మస్క్ మెలన్, తర్బూజాలు తీసుకోవచ్చు. ఇలాంటివి ఎక్కువగా వాటర్ మెలన్, పుచ్చకాయలు, ఇలా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ మీరు కన్జ్యూమ్ చేస్తే మీకు ఈ ఎసిడిటీ అనేది రిలీఫ్ దొరుకుతుంది. ఇప్పుడు ఈ ఎసిడిటీ నుంచి మిమ్మల్ని రక్షించే, ఈ ఎసిడిటీకి ఉపయోగపడే కొన్ని మంచి హోమియోపతి మెడిసిన్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా పల్సటిల్లా అనే హోమియోపతి మందు. ఈ మందు గొంతులో కానీ నోట్లో కానీ చిక్కటి కఫం లాగా, చిక్కటి ఉమ్ము ఊరుతున్నట్లు ఉంది అని అనిపించే వారికి, హాకింగ్ చేసినప్పుడు కఫాన్ని బయటికి తీసే ప్రయత్నం చేసినప్పుడు అది చాలా చిక్కగా ఉంటుందని చెప్తుంటారు. అలాంటి చిక్కటి కఫం, చిక్కటి ఉమ్ము, థిక్ డిశ్చార్జెస్ గొంతులో ఉన్నట్లయితే వారికి పల్సటిల్లా అనే మందు బాగా ఉపయోగపడుతుంది. వీళ్ళకి విపరీతమైన తేన్పుల లక్షణం కూడా ఉంటుంది. ఈ తేన్పు వచ్చిన ప్రతిసారి తిన్న ఆహార పదార్థం దాని రుచి గొంతులోనే ఉంటుందని, ఆ రుచి ఎక్కువసేపు గొంతులో ఉంటుందని చెప్తుంటారు. వీళ్ళకి, ఈ పల్సటిల్లా పీపుల్కి వేడివేడి ఆహార పదార్థాలు సహించవు. అలాగే పన్నీర్ లాంటివి, మేగడ లాంటి ఆహార పదార్థాలు అసలు తీసుకోలేరు. ఆహారం తీసుకున్న తర్వాత ఒక్కొక్కసారి డొక్కలో నొప్పి వస్తుందని, ఆ నొప్పి ఎడమవైపు ఎక్కువగా వస్తుందని చెప్తుంటారు. ఇలాంటి లక్షణాలు ఉంటే వారికి పల్సటిల్లా అనే మందు చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత ముఖ్యమైన హోమియోపతి మందు నక్స్వామిక. ఈ నక్స్వామిక అనే మందు గురించి ఎంత చెప్పుకున్నా, ఈ ఎసిడిటీలో ఈ మందు ఎంత బాగా పనిచేస్తుంది అన్న విషయం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి 3 పదాలు వాడేవారు: హర్రీ, వర్రీ, కర్రీ. హర్రీ అంటే ఎక్కువగా హడావుడిగా ఉండే మనిషి, పని మీద విపరీతమైన ఒత్తిడి, విపరీతంగా పని గురించి ఆలోచించే వాళ్ళు, వేళకి ఆహారం తీసుకోకుండా ఎప్పుడు పని మీదే ఉండేవాళ్ళు, హర్రీడ్ పర్సన్స్. వాళ్ళకి వర్రీడ్, వీళ్ళు ఎప్పుడు దిగులుగా ఉంటారు. ఈ దిగులు పోగొట్టుకోవడానికి, పని ఒత్తిడి వల్ల కానీ, ఇంట్లో చేయాల్సిన పనుల వల్ల కానీ వాళ్ళు ఎప్పుడూ దిగులుగా ఉండడం, ఈ దిగుల్ని పోగొట్టుకోవడానికి స్టిమ్యులెంట్స్ కి విపరీతంగా స్మోకింగ్ అలవాటు చేసుకోవడం కానీ, లేదా ఈ టీ కాఫీలు విపరీతంగా తాగేసి ఈ స్ట్రెస్ రిలీఫ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఇలాంటి వర్రీడ్ పర్సనాలిటీస్ కి, అలాగే కర్రీ, స్పైసీగా ఉండే ఆహార పదార్థాలు విపరీతంగా ఇష్టపడతారు. ఇలా హర్రీడ్, వర్రీడ్, మోర్ స్పైసీ కర్రీస్ ఇష్టపడే పర్సనాలిటీస్ కి, వీళ్ళకి కనుక ఈ ఎసిడిటీ సమస్య ఉంటే వాళ్ళకి ఈ నక్స్వామిక అనే హోమియోపతి మందు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత మనం చెప్పుకోవాల్సిన హోమియోపతి మందు కార్బోవెజ్. ఈ కార్బోవెజ్ అనే మందు బొగ్గు నుంచి తయారు చేస్తారు. సాధారణంగా మనం ఈ బొగ్గు ఎక్కడైనా చెడు వాసనలు వస్తున్నాయి అనుకోండి, మన ఫ్రిడ్జ్లోనో ఇంట్లో ఏదైనా ప్రాంతంలో ఈ బొగ్గును అక్కడ తీసుకెళ్లి పెడితే ఆ బొగ్గు చెడు వాసన మొత్తం తీసేసుకుంటుంది అనే ఒక నానుడి. ఎలా అయితే ఈ బొగ్గు మన ఇంట్లో ఎక్కడైనా పెట్టినప్పుడు, లేదా మన ఫ్రిడ్జ్లో ఎక్కడైనా పెట్టినప్పుడు అది చెడు వాసన మొత్తాన్ని పీల్చుకుంటుంది అని ఎలా చెప్పుకుంటామో, అలాగే మన శరీరంలో గ్యాస్ను కూడా ఈ కార్బోవెజ్ అనే మందు అలా పీల్చుకుంటుంది. అంటే ఈ ఎసిడిటీ వల్ల ఎవరికైనా గ్యాస్ ట్రబుల్ కూడా ఉండి విపరీతమైన తేన్పులు వస్తూ ఉంటే కనుక వారికి ఈ కార్బోవెజ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంది. వీళ్ళు చాలా మగతగా, మత్తుగా ఉంటారు, నిదానంగా నడుస్తూ ఉంటారు, చాలా స్లో స్లగ్గిష్ మూమెంట్స్ వీళ్ళ బాడీలో ఉంటాయి. అలాగే తిన్న వెంటనే బద్ధకంగా పడుకోవాలనుకుంటారు. లేచిన తర్వాత తేన్పులు మొదలవుతాయి. ఒక్కసారి తేన్పులు మొదలైతే పెద్ద పెద్ద శబ్దాలతో విపరీతంగా తేన్పులు వస్తూనే ఉంటాయి. ఇలాంటి వారికి ఈ కార్బోవెజ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంది. ఇక 4వ హోమియోపతి మందు రొబీనియా. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న లక్షణాలు అంటే కడుపులో నొప్పి, గొంతులో నొప్పి, కడుపులో మంట, గొంతులో మంట, ఛాతిలో నొప్పి, గ్యాస్ ట్రబుల్, తేన్పులు, ఇలాంటి లక్షణాలన్నీ విపరీతంగా ఉంటే ఇవి 10 నుంచి 12 సంవత్సరాలు లేదా అంతకన్నా చిన్న పిల్లల్లో వచ్చినా కూడా వాళ్ళకి ఈ రొబీనియా అనే మందు చాలా బాగా పనిచేస్తుంది. ఇక చివరిగా లైకోపోడియం అనే హోమియోపతి మందు. ఈ మందులో కూడా ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న లక్షణాలన్నీ ఉంటాయి. అయితే వీరిలో కొన్ని ప్రత్యేక లక్షణాలు మనం చూస్తాం. అదేంటంటే కొంచెం ఆహారం తిన్నా కూడా కడుపు నిండిపోతుంది అని చెప్తూ ఉంటారు. లేదు ఇంకొంచెం ఇష్టంగా ఉన్న పదార్థం ఏదో ఎక్కిద్దామని ఇంకొంచెం ఒక ముద్ద తిందామని ట్రై చేస్తే కనుక
కనుక ఇంకా అక్కడి నుంచి పొట్టంతా ఇబ్బందిగా ఉండడం, తట్టుకోలేకపోవడం, తేన్పు వస్తే బాగుండు అని అనుకుంటారు. కానీ తేన్పు రాదు, గొంతులోనే అది ఇరుక్కుపోతున్నట్టు ఉంటుంది. ఇలాంటి లక్షణాలన్నీ ఉంటే వాళ్ళకి లైకోపోడియం అనే హోమియోపతి మందు చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే వీరికి ఈ లక్షణాలన్నీ ఉదయం 4 నుంచి 8 గంటల వరకు లేదా సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు 4 to 8 PM అగ్రవేషన్ అనేది చాలా కామన్గా చూస్తాం. వేడి వేడి పదార్థాలు ఏమైనా తాగారనుకోండి, ఈ గొంతులో ఇరుక్కుపోయిన తేన్పు బయటకు వచ్చి చాలా రిలీఫ్గా ఉంది, నాకు వేడిగా ఏదైనా తాగాలనిపిస్తుంది అని అడుగుతూ ఉంటారు. ఇలాంటి లక్షణాలన్నీ ఉంటే వాళ్ళకి లైకోపోడియం అనే మందు మంచి రిలీఫ్ ఇస్తుంది. ఇవే కాక అసఫైటిడా అని, చైనా అని, కాస్టికం అని, నాట్రమ్ ఫాస్ఫారికం అని, యాసిడ్ ఫాస్ఫారికం అని చాలా రకాల మందులు ఈ ఎసిడిటీని తగ్గించడానికి హోమియోపతిలో ఉంటాయి. మీకు ఏ మందు సరిపోతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఒక మంచి హోమియోపతి డాక్టర్ మీ దగ్గరలో కలిసి మీ లక్షణాలన్నీ వారికి చెప్పినట్లయితే మీకు సరిపడా హోమియోపతి మెడిసిన్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు మాత్రమే మీకున్న ఎసిడిటీ అనే సమస్య పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా తిరిగి రాకుండా కూడా ఉంటుంది. ఇంకా మీరు ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే మీకు ఇన్ఫర్మేషన్ అంతా నచ్చి ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఇక్కడున్న ఈ వీడియో కూడా చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ డాక్టర్ లక్ష్మీ దీపక్. జై హింద్.